హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్సిఎల్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. నార్థన్ కోల్డ్ఫీల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మెయిన్ మనకి డిప్లొమా అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకైతే సూపర్వైజర్ పొజిషన్కి జాబ్ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇప్పుడు రిక్రూట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్టులు సూపర్వైజర్ పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం నేను ఇప్పుడైతే పూర్తిగా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎన్సిఎల్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నార్థన్ కోల్డ్ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ ఇది ఎన్సిఎల్ అంటే. అలాగే మీరు ఇక్కడ కింద చూడండి ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరైతే కమ్యూనికేట్ చేయొచ్చు. మీ డౌట్స్ అనేవి క్లారిఫై అనేది చేస్తారండి వాళ్ళు. ఇంపార్టెంట్ డేట్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే అండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 15th January 2024 స్టార్ట్ అవబోతుంది. అలాగే మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనం చెక్ చేసుకున్నట్టయితే 5th February 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఇవనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను రిజల్ట్ కానీ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్స్ కానీ. పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఇస్తున్నారండి. ఈఎన్టీకి చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 9 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే డివైడ్ చేశారు. అలాగే మనకి మెకానికల్లో చూసుకున్నట్టయితే 59 పోస్టులు అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా సేమ్ పోస్టులు అయితే డివైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి అసిస్టెంట్ ఫోర్మ్యాన్లో 2 డివిజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎక్స్కవేషన్, ఇంకోటి వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి. దానికి వచ్చేసి 48 and 34 అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే పోస్ట్ వైజ్గా ఈఎన్టీకి వచ్చేసి మనం డిప్లొమా కానీ లేదు అనుకుంటే డిగ్రీ కానీ లేదా బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈఎన్టీకి అప్లై చేసుకోవచ్చండి. అలాగే మనకి మెకానికల్లో చెక్ చేసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ లేదా బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5th February 2024 అయితే మీకు చెప్పాను కదా, అదే క్రూషియల్ డేట్ అండి. క్రూషియల్ డేట్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అనేది అప్పుడు లోపు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనకి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను కదండి, ఇక్కడ చూడండి డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా డిప్లొమా కానీ ఎవరైతే డిస్టెన్స్ కానీ లేదంటే పార్ట్ టైంలో చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, దీనికి అప్లై చేసుకోవడానికి అవ్వదని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి పే స్కేల్ అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి వచ్చేసి బేసిక్ శాలరీ చూడండి 47,330 రూపీస్ అయితే మనకి బేసిక్ పే ఇస్తున్నారు. గ్రాస్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 75,000 వరకు మనకి బై హ్యాండ్ అయితే వస్తుంది. సేమ్ అండి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సేమ్ శాలరీ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రైనింగ్ పీరియడ్ చూసుకున్నట్టయితే ఈఎన్టీకి 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 2 years, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సేమ్ అండి 2 years ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత అయితే వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి మినిమం 18 years అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి నో ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, పీడబ్ల్యూబీడీలో ఓపెన్ కేటగిరీ వచ్చేసి 10 years అండి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీలో ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 years, అలాగే పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 180 రూపీస్ అయితే పడుతుందండి. టోటల్ వచ్చేసి 1180 పడుతుంది మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది. అండ్ నెక్స్ట్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఈఎస్ఎం అండ్ పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే ఏం లేదు, నిల్లండి వాళ్ళకి. అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్ అండి. ఎటువంటిది మనం అయితే పోస్ట్ ద్వారా కానీ లేదంటే వేరే బ్యాంక్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ పేమెంట్ అయితే మీరు చేసేయచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన స్కోర్ బట్టే మీకైతే సెలక్షన్ అనేది జరుగుతుందండి. ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. అలాగే దీంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి మనకి టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాళ్ళ స్ట్రీమ్ బట్టి ఉంటుంది. అలాగే మెకానికల్ వాళ్ళకి వాళ్ళకి స్ట్రీమ్ బట్టి, అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సేమ్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి టెక్నికల్ నాలెడ్జ్ మీద. అలాగే సెక్షన్ బి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, వెర్బల్ వీటి మీద ఉంటుంది. అవి వచ్చేసి మనకి 30 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఈచ్ ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. మనం ప్రతి క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు, తెలిసినా తెలియకపోయినా. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో 2 లాంగ్వేజ్లు ఉంటుంది. ఎవరికి సూటబుల్ అయితే ఆ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి ప్రజెంట్ నోటిఫికేషన్లు అయితే ఎటువంటివి వీళ్ళైతే మెన్షన్ చేయలేదండి. ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే టెస్ట్ సిటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇచ్చారంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడే మనకైతే ఎగ్జామ్ సిటీస్ అనేవి తెలుస్తాయండి. నేను 15th ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్ సిటీస్ అనేవి ఇచ్చారో నేను చెక్ చేసి స్క్రీన్ షాట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోని అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తానండి. మీకు వాట్సాప్ ఛానల్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదు టెలిగ్రామ్ ఉందంటే టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరైతే ఫాలో అయినట్టయితే మీకు ఎగ్జామ్ సిటీస్ నేను అందులో పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే కట్ ఆఫ్ మార్క్స్ చూడండి, టోటల్ 100 మార్క్స్ అండి మ్యాక్సిమము. కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 50 మార్క్స్ అండి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అండ్ ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీకి వచ్చేసి 40 మార్క్స్ వస్తే చాలండి, క్వాలిఫై అయినట్టే వీళ్ళకి. ఇవి క్వాలిఫై మార్క్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారండి. మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టినట్టయితే క్యాన్సిల్ అవుతుంది. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, ప్రతిదీ కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రతిదీ మీరు ఎంటర్ చేసేది కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ మనకి నో కరెక్షన్ అని చెప్పేసి ఇచ్చేది, అంటే మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది దీనికైతే ఉండదు. అలాగే మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ అయ్యి ఉండాలి. 1 year అయితే మీరు అయితే దాన్ని మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది మీకు ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే మొబైల్ మెసేజ్ ద్వారా కానీ అయితే మీరైతే కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ అనేది మీరైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఎటువంటి పోస్ట్ ద్వారా అయితే వాళ్ళైతే పంపించరండి. హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మనం ఎలా అయితే అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఎన్సీఎల్ వెబ్సైట్కి వెళ్ళి కెరియర్స్లో మనకు రిక్రూటింగ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ దగ్గరకు వెళ్ళిపోతారు. నేను లాస్ట్లో చెప్తాను ఏ నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అలాగే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో రెండింటిలోనే ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజు చెప్పాను కదండి, 1180 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే ఏం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలండి, అది కూడా బ్లాక్ ఇంక్ పెన్తో అయితే మీరైతే సైన్ చేయాలి వైట్ పేపర్ మీద. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పెషల్ నోట్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇక్కడ ఏం లేదండి, మనం అయితే పోస్ట్ ద్వారా కానీ డిస్పాచ్ ద్వారా కానీ మీరు అనదర్ సోర్సెస్ ఏ సోర్స్ ద్వారా కూడా మీరైతే హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ మెయిన్ పాయింట్ మనకి ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వచ్చిన అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అడ్మిట్ కార్డులు అనేవి ఎప్పుడు వస్తాయి, టెస్ట్ డేట్లు అనేవి ఎప్పుడు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవనేసి నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా నేనైతే అప్డేట్ ఇస్తానండి. మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి వచ్చేసి నెట్వర్క్ థియరీ అని చెప్పేసి సబ్జెక్ట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని, సెమీ కండక్టర్ మెమరీస్ అని, మైక్రో ప్రాసెసర్స్ అని, ఈ సబ్జెక్ట్స్లోని ఏ టాపిక్స్ నుండి వస్తాయో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా సేమ్ అండి, యాజ్ టీజ్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లోని. చూడండి, ఇవ్వండి ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని చెప్పేసి ఇవన్నీ ప్రతిదీ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళి ఏ టాపిక్స్ ఏటి మీకు సంబంధించి ఏ సబ్జెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఒకసారి వెరిఫై చేయండి. అలాగే మనకి నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 30 మార్క్స్ అండి. అవి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ వెర్బల్ వీటికి కూడా ఏ టాపిక్స్ నుండి వస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోని.
ఇది వచ్చేసి మనకి ఎన్సిఎల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇప్పుడు నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్తున్నాను. ఓపెన్ చేశాక మీరు కిందకి స్క్రోల్ చేసేసండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, మనకి 9th January 2024 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదండి. దీని మీద ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు డీటెయిల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా మనకు ఉంటుంది. అప్లికేషన్ అనేది మనకి 15th January స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 15th January ఇక్కడ ఇంకోటి ఎనేబుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలాగైతే క్లిక్ హియర్ అని చెప్పేసి ఇంగ్లీష్ నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ డీటెయిల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదండి, క్లిక్ హియర్ అని ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్లో ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఇవేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే మీకు ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళ ద్వారా కూడా మీరు కమ్యూనికేట్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.